అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఎటపాక పోలీస్ స్టేషన్స్ పరిధిలో విసావరం విలేజ్ అవుట్స్కట్స్ లో ఒకరు కిష్టారాం ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు ఏసీఎం ర్యాంక్ ఆర్డర్ సోడి పూజా అలియాస్ లలిత మేల్ పర్సన్ మనకి పోలీస్ కూమింగ్ పార్టీ సమయంలో దొరికారు. పోలీస్ పార్టీని చూసి కొంతమంది అటువైపు పారిపోయారు. అతన్ని మన పోలీస్ పార్టీ క్యాచ్ చేయడం జరిగిన ఈ సోడే పూజ కిష్టారాం ఏరియా కమిటీలో ఏసీఎం గా 2024లో ప్రమోట్ అయ్యారు. అతను ఆల్మోస్ట్ టీనేజ్ లో 14 years సమయంలో మావోయిస్ట్ పార్టీని జాయిన్ చేసిన. దీని తర్వాత గోలపల్లి ఎల్ఓఎస్ లో కూడా వర్క్ చేసేవాళ్ళు. ఇంకా ముఖ్యమైన అతని చేతుల్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ లో 2015 మార్చ్ లో డబ్బా మార్కలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఈ పిడుమిల్ ఫారెస్ట్ ఏరియాలో. ఇంకా 2017లో సెప్టెంబర్ మంత్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన, అది కూడా గోలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ లో 2015 ఇన్సిడెంట్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సమయంలో ఆ ఇన్సిడెంట్ లో డబ్బా మార్క పిడుమిల్ ఏరియాలో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 2 పోలీస్ పర్సన్స్ కూడా మనకి మార్టైర్ అయిన. 2019లో కూడా అతను అఫెన్స్ లో ఉన్నాయి. అప్పుడు కూడా అగైన్ ఈ సమయంలో కూడా మున్నూర్ ఫారెస్ట్ ఏరియాలో అతని పార్టీతో సహా గతివిధిలో ఉంటున్నారు. ఈ అన్ని ఆఫెన్సెస్ లో అతనికి ఇన్వాల్వ్మెంట్ చూస్తే ఎక్కువగా అగ్రెసివ్ గా ఆఫెన్స్ చేసేవాళ్ళు. పోలీస్ పార్టీ పైన అటాక్ చేయడం, బ్లాస్టింగ్ చేయడం. సోడే పూజ మనకి మీ సమక్షంలో ఈరోజు అతన్ని ప్రజెంట్ చేస్తున్నాం. ఈ స్పెషల్ గా కిష్టారాం ఏరియా కమిటీ అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో గతివిధిని మనం కంట్రోల్ చేయాల్సిన దీనికోసం మన ఏరియాలో కొండ ఏరియా కమిటీతో సహా అవతల మిగతా ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళ మావోయిస్ట్ పైన మనం కూడా నిఘా పెట్టడం జరుగుతున్నాయి. స్పెషల్ గా ఆపరేషన్ కగార్ ఎప్పటి నుండి మనం స్టార్ట్ అయినా అప్పటి నుండి ఈ మావోయిస్ట్ థింకింగ్ వాళ్ళు చాలా మంది ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ లో ఎన్కౌంటర్స్ లో చనిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ దీంతో ఎక్కువ నంబర్స్ లో సరెండర్ చేయడం జరిగింది అండ్ అరెస్ట్ కూడా జరుగుతూనే ఉంటున్నాయి. ఎస్పెషలీ లాస్ట్ వీక్ కూడా మీడియా బంధువుల సమక్షంలో ఒక ఏరియా కమిటీ మెంబర్ ఏసీఎం కార్డుని ప్రజెంట్ చేయడం జరిగిన. ఇప్పుడు మళ్ళా ఈ కిష్టారాం ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళు సోడే పూజ అలియాస్ లలిత అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాం. సో ఆపరేషన్ కగార్ కి సక్సెస్ క్లియర్ గా మనకు విజిబుల్ గా ఉన్నాయి. మీడియా బంధువులతో రిక్వెస్ట్ ఉన్నాయి, మీ దృష్టిలో కూడా ఎవరైనా యాంటీ ట్రైబల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఉంటున్నాయి, ఖచ్చితంగా పోలీస్ ని ఇన్ఫార్మ్ చేసి ప్రజలకి సాయం కోసం మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు. ఇదే చింతూరు ప్రాంతం మాత్రమే కాదు, ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతంలో ఏఓబి బార్డర్ ఏరియాలో కూడా మీకు ఏమైనా సమాచారం వస్తే ఈ మావోయిస్ట్ పార్టీతో వర్క్ చేసే వాళ్ళు ఇంత రోజు నుండి ఈ ట్రైబల్స్ కి విపరీతంగా వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళని మొత్తంగా బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు మనకి చూస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ లో కానీ ఆర్ జైల్లో యాక్చువల్ గా అడ్వర్సరీ కండిషన్స్ లో ఎవరు ఉంటున్నారు అది క్లియర్ గా మనకు కనపడుతున్నాయి. మిగతా ప్రాంతంలో కూడా భారత రాష్ట్రంలో ట్రైబల్స్ ఉంటున్నారు. ఆ ట్రైబల్స్ తో ఎంత సమస్య రాలేదు. సో కంపారిటివ్ గా మీకు కూడా మీడియా బంధువులు అప్పుడు మీరు రాస్తే కొన్ని అవగాహన వస్తున్నాయి. స్పెషల్ గా ఇప్పుడు ప్రతి విలేజ్ లో ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో
స్కూల్స్, మెడికల్ ఫెసిలిటీస్ రీచ్ అయిపోయినా ఛత్తీస్గఢ్ ఏరియాలో కూడా రోడ్ నెట్వర్క్స్ మంచిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.